ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్తకు ఈ ఉదయకాల సమయంలో మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు అంశము, దేవుడు బయట ఉన్నాడా లేక మనలోనే ఉన్నాడనే ఒక చిన్న అంశాన్ని వాళ్ళ సర్వోన్నతుడు తన ఆత్మ ద్వారా మీకు తెలియచేయడానికి ఆశపడుతున్నారు. దేవుడు బయట ఉన్నప్పుడు మీకు అవసరమైనవి ఏంటో తెలుసా? అంటే మనకు అవసరమైనవి ఏంటో తెలుసా? దేవుడు బయట ఉన్నాడని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో, లేదంటే దేవుడు పలానా ప్లేస్లో ఉన్నాడని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో, మనకు కావలసినవి ఏంటో తెలుసా? మీకు ఒక బోధకుడు అవసరం, ఒక పుస్తకం అవసరం, ఒక భవనం అవసరం. ఇంకా ముఖ్యంగా మీకు ఏం కావాలో తెలుసా? మీ నమ్మకాన్ని ధృవీకరించి దాన్ని నిలబెట్టడానికి దేవుడు బయట ఉన్నాడు లేదంటే పలానా స్థలంలో ఉన్నాడని నమ్మే ప్రజల సమూహము మీకు అవసరమవుతూ ఉంటుంది. నిజం ఏంటంటే, దైవంతో అంటే దేవునితో అనుబంధాన్ని మనం ఏర్పరచుకోవడానికి మనకి అనుమతినిచ్చే దేనికోసమో మనం ఇవాళ వెలుపల వెతుకుతున్నాం. అంటే దేవుడితో మనకి కనెక్షన్ కావాలి అంటే మనం ఇంకొకరు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఇవాళ మన జీవితాలు ఉన్నాయి. మనం గమనించుకోండి. దేవుడు పలానా ప్లేస్లో ఉన్నాడంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ దేవుని దగ్గరికి వెళ్లే ముందు ఇంకొక వ్యక్తి పర్మిషన్ తీసుకుంటేనే కానీ మనకి ఈ రోజు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. అందుకే మనము డైరెక్ట్గా దేవునితోటి అనుబంధాన్ని ఏర్పరచుకోలేకపోతున్నాం ఈ కాలంలో. కానీ దేవుడు మనలోనే ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, దేవుడు మనలోనే ఉంటే కనుక మనకి వాటి వీటితో కూడా మనకు అవసరం లేదు. మధ్యవర్తి అవసరం లేదు, ఒక బిల్డింగ్ అవసరం లేదు, ఒక సంస్థ అవసరం లేదు, లేదా ధృవీకరణ చేసే ఏ సమూహము కూడా మనకి అవసరం లేదు. ఎందుకంటే మీరే దేవుని యొక్క ఆలయం కాబట్టి, మీరే ప్రార్థన, మీరే అనుబంధం, మరియు ఆ యొక్క మీరే దేవాలయము, మీలో ఉన్నది దేవుడు అని ఏ రోజైతే మీరు గ్రహిస్తారో, ఈ యొక్క ఆలోచన మిమ్మల్ని దేవునికి దూరంగా తీసుకువెళ్లే మతాన్ని భయపెడుతూ ఉంటుంది. ఆ మతం భయపడుతుంది కూడా. ఎందుకంటే దేవుడు మీలోనే ఉన్నాడని మీరు గ్రహించినప్పుడు మీకు మతం అవసరం. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక పుస్తకము కానీ బోధకులు కానీ ఒక భవనము కానీ ఏ సమూహము కానీ నీకు అవసరం లేదు. కానీ ఇవాళ మనం ఏమైపోతున్నామంటే, సర్వోన్నతుడు ఏం చెబుతున్నాడంటే, నేను నీకు దగ్గరకు వచ్చి నీ హృదయంలో నివాసము చేస్తాను అంటే, కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? నా హృదయంలో నివాసము చేయవసరం లేదు, కానీ నేను పలానా సమూహం దగ్గరికి, లేదంటే పలానా సంస్థ దగ్గరికి, లేదంటే పలానా బిల్డింగ్ దగ్గరికి నేను వెళుతున్నాను, అక్కడ నిలబడు, అక్కడికి వచ్చి నీకు నేను మొర్ర పెట్టుకుంటాను. అక్కడ మొర్ర పెట్టడానికి మాకు ఒక మధ్యవర్తి ఉన్నాడు, మేము ఆయనకి చెప్పుకుంటాం కాబట్టి నువ్వు ఆయనతో మాట్లాడు అని నీ హృదయంలోనికి వచ్చే సర్వోన్నతుడిని వాళ్ళు నీవే కాలదనుకుంటున్నావు. సహోదరి సహోదరులారా, ఒకసారి ఈ యొక్క చిన్న విషయాన్ని మీరు గమనించవలసిందిగా సర్వోన్నతుడు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. అది ఏమైపోయిందంటే, మన హృదయంలో ఉన్న సర్వోన్నతుని యొక్క ఉనికిని తెలుసుకోలేక సామెత చెప్పినట్లు చంకలో పిల్లోండ పెట్టుకుని ఊరంతా వెతుకున్నట్లు దేవుణ్ణి మన హృదయంలో మనం పెట్టుకోకుండా మన హృదయంలో సర్వోన్నతుని యొక్క ఆత్మ మనలో ఉండి ఇలా దేవుని కోసం అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, లేదంటే ఎక్కడెక్కడో ఉన్నాడు అని వెతుకుతున్నాం. ఇది అవివేకము కాదా? ఇది సాతాను యొక్క కుయుక్తి కదా? మీ జీవితంలో దేవుడు నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి మరిపింప చేసేసి దేవుడు బయట ఉన్నాడని వెతికింప చేస్తున్నాడు మీతోటి. తద్వారా ఏమవుతుందంటే దేవునికి నీకు దూరం పెరిగిపోతుంది. కనుక దేవుడు నీలో ఉన్నాడని ఏ రోజైతే నువ్వు గ్రహిస్తావో, ఈ లోక సంబంధమైన వాటి ఏది కూడా నీకు అవసరం లేదు. మరి ముఖ్యంగా దేవుణ్ణి వెతకవలసిన పని కూడా లేదు. ఎందుకంటే నీ హృదయమే లేదా నువ్వే దేవుని యొక్క ఆలయం కాబట్టి. కానీ ఉదయకాల సమయంలో దేవుణ్ణి బయట వెతకటం కంటే నీ హృదయంలో వెతకటం చాలా అవసరమైన పని ఈ కాలంలో. ఎందుకంటే అపవాది నీ హృదయంలో కూర్చున్నాడేమో ఒకసారి గమనించి ప్రియ సహోదరి సహోదరులారా. నీ హృదయంలో ఉన్న సింహాసనం మీద కూర్చుని ఆసీనుడైన ఉన్నవాడు ఎవరు అనేది ఈరోజు గ్రహింప చేయాలనే దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న దేవుణ్ణి వెతుకుతావా?
లేదంటే బయట లేని దేవుణ్ణి వెతికి అపవాది చెరలోకి వెళ్ళిపోతావా అనేది ఈ ఉదయకాల సమయంలో మీ చేతులకే తండ్రి అప్పగించుచున్నాడు. చెవి గలవాడు వినుగాక. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. మీ అందరికీ సర్వోన్నతుని యొక్క కృపా సమాధానము కలుగును గాక.